మార్చి 28 క్రికెట్ యుద్ధమే జరగబోతుంది. ఐపీఎల్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చెన్నైలో. ఎల్ క్లాసికో 2.0 అనుకోవచ్చు. ఎందుకంటే ముంబై చెన్నై మ్యాచే కాదు, ఆర్సీబీ చెన్నై మ్యాచ్ ఇంకా బీభత్సంగా జరగబోతుంది పక్కా. ఎందుకంటే లాస్ట్ టైం ఆర్సీబీ చెన్నైని చిన్నస్వామిలో ఓడించి వాళ్ళైతే క్వాలిఫైర్స్లోకి వెళ్ళారు. అక్కడ ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అక్కడ రైవల్రీ 2.0 అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలో చూద్దాం. మెయిన్ పాయింట్ ఏంటంటే ధోని డెన్లో ఆర్సీబీ గెలవాలంటే ఈ లైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆర్సీబీ చెన్నై లాస్ట్ టైం ఓడించినా కూడా హెడ్ టు హెడ్ రికార్డ్స్ అన్నీ చెన్నై వైపే ఉన్నాయి. మెయిన్గా చెన్నై హోమ్ గ్రౌండ్లో అంటే ధోని డెన్ చెపాక్లో అయితే మొత్తం సిఎస్కేదే హవా. అక్కడ ఆర్సీబీ గెలిచి ఎన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు అయిపోయింది. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు గెలిచింది. అక్కడి నుంచి సిఎస్కే డామినెన్స్, ప్యూర్ డామినెన్స్. బట్ చిన్నస్వామిల మటుకు రెండు టీమ్స్ ఈక్వల్గా గెలుస్తున్నా కూడా చెపాక్లో మటుకు ఆర్సీబీ గెలుపు మటుకు అలాగే ఉండిపోయింది. వాళ్ళకి గెలుపు లేకుండా పోయింది. కానీ ఈసారి ఆర్సీబీ టీం ఇక్కడ ప్లేయర్స్ కనిపిస్తున్నారు కదా, వీళ్ళే కీలకం. ఈసారి ఆర్సీబీ ఏం చేస్తే గెలుస్తుంది అనేది మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో లైక్తో స్టార్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారా, సిఎస్కేకి సపోర్ట్ చేస్తారా చూద్దాం. ఈ వీడియోతో మటుకు ఆర్సీబీ గురించి ఫుల్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, చెన్నై చెపాక్ పిచ్ అంత ఈజీ కాదు. మామూలుగానే స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. ఇక్కడ సిఎస్కే మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఈసారి వాళ్ళు నూర్ అహ్మద్, అశ్విన్, జడేజా, రచిన్ రవీంద్ర కూడా స్పిన్ వేస్తాడు. వాళ్ళ స్పిన్ని బలాన్ని ఇంకా బలంగా చేసుకున్నారు. ఆ బలాన్ని తిప్పి కొట్టగలిగితేనే ఆర్సీబీ గెలుస్తుంది. కానీ ఆర్సీబీ దగ్గర ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్తో గెలిచినా కూడా ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఆర్సీబీ క్వాలిఫైర్ అవ్వాలన్నా వాళ్ళకి ఒక 2 పాయింట్స్ ఇంపార్టెంట్. అంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో కానీ ఒక మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకి కష్టం అవుద్ది. సో చూద్దాం అసలు ఆర్సీబీ స్టాట్స్ ఎలా ఉన్నాయి చెన్నైలో, అలాగే ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలో కూడా వెళ్ళిపోదాం. సో స్టాట్స్ ఇలా ఉన్నాయి చెన్నై గ్రౌండ్లో. మీరు చూస్తే మొత్తం 9 మ్యాచ్లు జరిగాయి. ఒక్క మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది 2008లో. అది ఫస్ట్ మ్యాచ్. అది కూడా మన లెజెండ్ అనిల్ కుంబ్లే మాస్టర్ క్లాస్ బౌలింగ్ అయితే లెగ్ స్పిన్ వేయడంతో అయితే సిఎస్కేని కట్టర్ చేసి గెలిచారు. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు చెన్నై గ్రౌండ్లో ఆర్సీబీ గెలిచిందేలే. ఇన్ఫాక్ట్ అప్పుడు విరాట్ కోహ్లీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాడు. తర్వాత నుంచి ఎన్నో మ్యాచ్లు కెప్టెన్సీ, డివిలియర్స్ ఆడాడు, పీటర్సన్ కెప్టెన్సీ చేసి, ఎంతమంది కెప్టెన్సీ చేసినా, వెటోరీ చేసి, చెన్నైలో మటుకు ధోని గ్రౌండ్లో టచ్ అయిపోయింది ఆర్సీబీ. దానికి రీజన్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. నేను ఆబ్వియస్గా ఆర్సీబీ ఎప్పుడు కూడా బీభత్సమైన బ్యాటింగ్తో వెళ్తుంది. కానీ చెన్నై స్పిన్నర్లు వాళ్ళని డామినేట్ చేయడం జరుగుతూ ఉండేది. బట్ ఈసారి ఆర్సీబీ దాన్ని తిప్పికొట్టాలంటే ఏం చూద్దాం. సో స్టార్ట్ చూస్తే మీకు అర్థం, 9 మ్యాచ్లో 8 మ్యాచ్లు చెన్నై గెలిచింది, ఒక్క మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది. సో ఈ స్టాట్స్ చాలా వర్స్ట్. ఫస్ట్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1/4 runs ఫస్ట్ మ్యాచ్. ఇక తర్వాత చెన్నై గెలిచింది. ఇక తర్వాత ఇక్కడ బెంగళూరు గెలిచింది కూడా బెంగళూరులో. సో ఇక్కడ ఇది కూడా వచ్చి క్వాలిఫైర్ మ్యాచ్. వీళ్ళు ఫస్ట్ 2009లో వీళ్ళు ఒక క్వాలిఫైర్ ఆడారు, అంటే అప్పుడు సెమీఫైనల్ ఆడారు. ఇక తర్వాత ఇట్లా వచ్చేస్తే ఇక్కడ కూడా మొత్తం చెన్నై డామినెన్స్. కానీ చెన్నైలో ఆర్సీబీ గ్రౌండ్ మటుకు ఈక్వల్గా చిన్నస్వామిలో కూడా చెన్నై డామినేట్ చేసి గెలిచింది. సో ఇక మనం డైరెక్ట్గా ప్లేయింగ్ 11లోకి వెళ్ళిపోతాం. ఏ ప్లేయింగ్ 11 అయితేనే ఇది ఎప్పుడైతే ఆర్సీబీ గెలిచిందో ఆ మ్యాచ్ స్టార్ట్స్ 126 కొట్టింది ఆర్సీబీ. కానీ 112కి చెన్నైని ఆల్అౌట్ చేసింది. ఇక్కడ చూడండి మాస్టర్ క్లాస్ 3 for 14 4 ఓవర్స్కి. ఇక్కడ చూస్తే అనిల్ కుంబ్లే మాస్టర్ క్లాస్ 3 for 14. అనిల్ కుంబ్లే బాగాడు. ఇక్కడ అనిల్ కుంబ్లే పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ ఒక స్పిన్నర్, అక్కడ స్పిన్నర్లో డామినేట్ చేసి వేశాడు. ఇక్కడ ఆర్సీబీలో అలాంటి స్పిన్నర్ ఉన్నాడంటే లేరు, పక్కా లేరు. కానీ కృణాల్ పాండ్యా వికెట్ టు వికెట్ వేయగలడు. కానీ టర్న్ చేయకుంటే ఆయన ఎంతవరకు యాక్యురేట్గా ఉంటాడో చూడాలి. అతనైతే కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో ఈడెన్ గార్డెన్స్లో అయితే బాగా వేసినా కూడా ఇదైతే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. మెయిన్ కీ బౌలర్ వచ్చేసి శ్రేయా శర్మ 4 overs. ఖచ్చితంగా తనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా తన గుగ్లీస్తో సిఎస్కేని బోల్తా కొట్టిస్తాడో లేదా అనేది మెయిన్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఒక్క స్పిన్నర్తో అయితే సరిపడు, మినిమం 3 ప్రాపర్ స్పిన్నర్లు ఉంటేనే చెన్నైతో ఆర్సీబీ గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాటింగ్ కూడా ఈసారి ఆర్సీబీ భయంకరంగా ఉంది, బౌలింగ్ బాగుంది అనుకున్నా కూడా వాళ్ళకి ఆర్సీబీకి ఒకే ఒక వీక్ పాయింట్, అదే స్పిన్నర్స్. అది స్పిన్నర్లు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఇక లివింగ్స్టన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ దిగుతాడు పక్కాగా. ఇక బ్యాటింగ్ వచ్చేసి ఫిల్ సాల్ట్, కోహ్లీ, పట్టిదారి స్పిన్ బాగా ఆడటం అనేది చాలా ప్లస్ అవుతుంది. అందులో పట్టిదారే కెప్టెన్స్ చేస్తున్నాడు కాబట్టి తన స్పిన్ ఎలా కౌంటర్ చేస్తాడు. మేబీ ఇక్కడ ఎప్పుడు కూడా చెన్నై చేసే మాస్టర్ ప్లాన్ ఏంటంటే అవతల టీంలో స్పిన్నర్స్ లేకుండా ఉంటే వాళ్ళు బ్లాక్ సాయిల్ వికెట్ వాడి వాళ్ళని బోల్తా కొట్టిస్తారు. అవతల టీంలో కూడా మంచి స్పిన్నర్లు ఉంటే వాళ్ళు రెడ్ సాయిల్ వాడి బ్యాటింగ్ పిచ్ తయారు చేసి అక్కడ వేరే టీమ్స్ని వాళ్ళు అయితే బోల్తా కొట్టిస్తారు. బట్ ఇక్కడ రేపు ఆర్సీబీలో పక్కా స్పిన్నర్ లేరు కాబట్టి, ఉన్న వాళ్ళలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు బ్లాక్ సాయిల్ వికెటే వాడతారని అనుకుంటున్నాను. బట్ ఇది మెయిన్ పాయింట్. వాళ్ళు బ్లాక్ సాయిల్ వికెట్ ఇచ్చారా ఇక్కడ స్పిన్నర్లు ప్లేలోకి వస్తారు. స్వప్నిల్ సింగ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తే బెటర్ ఉంటుంది పడికల్ ప్లేస్లో ఇన్ కేసు. ఎందుకంటే 4 స్పిన్నర్ని ట్రై చేసినా కూడా బెటర్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్పిన్నర్ బాగా వేపినా కూడా సిఎస్కే హోమ్ గ్రౌండ్లో గెలవాలంటే స్పిన్తోనే కొట్టాలి చెన్నైని, లేకుంటే కష్టం. ఇంకొకటి ఏంటంటే చెన్నై బ్యాట్స్మెన్స్ స్పిన్ బాగా
ఆడే బ్యాట్స్మెన్స్ వాళ్ళ లైనప్లో బాగా కనిపిస్తూ ఉంటారు. చెన్నై మాస్టర్ ప్లాన్ అనేది ఎప్పుడు కూడా స్పిన్ బాగా ఆడే బ్యాట్స్మెన్ వాళ్ళు పిక్ చేస్తారు, అలాగే స్పిన్ వేసే బౌలర్లను వాళ్ళు పిక్ చేస్తారు. వాళ్ళకాడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, అన్ని వేరియేషన్ తగ్గ స్పిన్నర్లు ఉన్నారు. అందులో మెయిన్గా బిహైండ్ ద వికెట్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ఇక్కడ ఎంఎస్ ధోనిని పొగడే పంచాయతీ కాదు ఇది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. కీపింగ్లో స్పిన్ ట్రాక్లో కీపింగ్ చేయడం చాలా డిఫికల్ట్. ఫాస్ట్ బౌలింగ్ కీపింగ్ చేయడం చాలా ఈజీ, కానీ స్పిన్ వికెట్లో కీపింగ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ స్టెంప్ అవుట్ల పరంగా కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటాడు. అలాగే మీరు చూస్తే రీసెంట్గా లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో పంత్ ఒక ఈజీ స్టెంపింగ్ మిస్ చేశాడు, బట్ ధోని టైంలో అలా జరగదు. సో ఒక్క సూర్యని తను స్టెంప్ చేశాడు కదా, ఒక్క స్టెంప్ అవుట్లే మ్యాచ్ని మార్చేస్తాయి. సో బిహైండ్ ద వికెట్ ఉంటాడు కాబట్టి సో మన వాళ్ళు స్పిన్ బాగా ఆడాలి ఆర్సీబీ, ఎందుకంటే ఓన్లీ ఆర్సీబీ ఫేవరెట్ వీడియో. సిఎస్కే ఫేవరెట్ వీడియో మళ్ళీ వస్తుంది, సో మీరు దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఇక ప్లేయింగ్ 11 వెళ్ళిపోదాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 అబ్వియస్గా ఒక బ్యాట్స్మెన్ అయితే తగ్గించుకొని ఒక స్పిన్నర్తో వెళ్ళి బెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఆర్సీబీ భయంకరంగా బ్యాటింగ్ ఉంది, వాళ్ళు స్పిన్ కౌంటర్ చేసేస్తాం, మేము ఫస్ట్ మ్యాచ్ గెలిచాం కదా అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా కూడా స్పిన్కి బోల్తా కొట్టాల్సిందే. విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ ఆడతాడు, పట్టిదార్ ఆడుతున్నాడు. ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీ లైనప్లో బ్యాటింగ్లో. సాల్ట్, డేవిడ్, లివింగ్స్టన్, వీళ్ళు 3 స్పిన్ ఎలా ఆడతారు అనేది కూడా క్వశ్చన్ అవుతుంది. ఇక హేజిల్వుడ్, భువనేశ్వర్ కూడా వస్తే బెటర్ ఉంటుంది, ఎందుకంటే స్పిన్ ట్రాక్లో ఇంకొక యష్ దయాల్ని కానీ రషీద్ సలాం కానీ డ్రాప్ చేసి ఇంకొక స్పిన్నర్తో వెళ్ళడం కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఓకే, మనం పూర్తిగా ప్లేయింగ్ 11 మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆబ్వియస్గా ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్లో. 1 డౌన్లో పడికల్ కాకుండా పట్టిదార్ వస్తే బెటర్ ఉంటుంది. పట్టిదార్ వచ్చేసి స్పిన్ని కాస్త వెయిట్ చేసి తర్వాత స్పిన్ని కౌంటర్ చేయాలి. వచ్చేసి కొడతాను అంటే కష్టం అవుతుంది, ఎందుకంటే ఓవర్ టర్న్ ఉంటుంది కాబట్టి పట్టిదార్ 1 డౌన్లో వచ్చి లియామ్ లివింగ్స్టన్ నెంబర్ 4లో, నెంబర్ 5లో జితేష్, లేదనుకుంటే కృణాల్ని కూడా ముందుగా పంపించుకోవడం కూడా బెటర్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, లెగ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి కృణాల్ ముందుకు వచ్చేసి అలాగే తర్వాత జితేష్, తర్వాత టిమ్ డేవిడ్ ఇక్కడ వరకు సరిపోతుంది. ఇంకొక స్పిన్ బౌలింగ్ బ్యాట్ చేసే పర్ఫెక్ట్ బెతల్ కానీ కంపేర్ టు డేవిడ్ స్పిన్ బాగా ఆడగలడు అని ఆర్సీబీ నమ్మితే బెతల్ని ఇంక్లూడ్ చేయడం బాగుంటుంది, ఎందుకంటే డేవిడ్ దాకా వెళ్ళే ఫినిషర్ కంటే కూడా బెతల్ ముందే వచ్చేసి చిప్ చేస్తే బాగుంటుంది. అందులో బెతల్ స్పిన్ కూడా వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, అది లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తాడు కాబట్టి బాగుంటుంది. బట్ డేవిడ్ కూడా ఆఫ్ స్పిన్ వేస్తున్నా కూడా తను ఎక్కువగా బౌలింగ్ వేయడం అయితే మనం చూడలేదు కాబట్టి ఇది డేవిడ్ ప్లేస్లో బెతల్ ఉండడం బెటర్ ఉంటుంది. రైట్ అండ్ లెఫ్ట్ కాంబో. అలాగే ఇంకా బౌలింగ్ యూనిట్కి వచ్చేస్తే పక్కాగా భువి ఉండాలి ఈ పిచ్ పైన, ఎక్స్పీరియన్స్. అసలు హేజిల్వుడ్ అయితే డెత్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు, అందులో హేజిల్వుడ్ చెన్నై పిచ్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సిఎస్కే తరపున కాబట్టి హేజిల్వుడ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫర్ షూర్గా కూడా ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి సుయాష్ శర్మ ఆబ్వియస్గా ఉండాలి, స్వప్నిల్ సింగ్. ఇక యష్ దయాల్ కానీ హార్ష్ కాల్ ఫర్ యష్ దయాల్ బాగా డెత్ వేస్తున్నా కూడా యష్ దయాల్ అయితే పక్కన పెట్టాలి. అలాగే రషీద్ సలాం కూడా పర్ఫెక్ట్గా వేసాడు, రన్స్కి వెళ్ళినా కూడా తను స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేశాడు. వీళ్ళిద్దరిలో ఒకరిని ఆపడమే బెటర్, ఎందుకంటే ఎవరైతే స్లోవర్ బాల్స్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని ఒకరు ఉంచుకొని ఒకరిని ఆపితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇంకొక స్పిన్నర్తో వెళ్తేనే బాగుంటుంది. సో ఓవరాల్గా ఇది నా ప్లేయింగ్ 11. మీరే అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పట్టిదార్ ఆడే ఇన్నింగ్సే ఈ మ్యాచ్ని డిసైడ్ చేయబోతుంది. పర్ఫెక్ట్గా చెన్నై కూడా అంత ఈజీగా ఉండదు. ఈ మ్యాచ్ చాలా క్రికెట్ ఫ్యాన్స్ ప్రకారంగా అంతా ఖచ్చితంగా ఇది ఒక మంచి యుద్ధం లాగే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ దాటిపోతుంది. బట్ ఎవరైతే ఫ్యాన్స్ చూస్తున్నారో ఒక ఎంటర్టైన్మెంట్గానే తీసుకోండి. సో ఎటువంటి గొడవలు ఎలాంటి కొంచెం దూరంగానే ఉండండి అని నేను చెప్తాను. పక్క ఈసారి బీభత్సం అయితే సృష్టించబోతే వ్యూవర్షిప్ రేటు కూడా మొత్తం అన్ని గాల్లో కలిసిపోతాయి. ఇది ఒక ఎల్ క్లాసికో 2.0 అని నేను చెప్తాను. ఇది నా అనాలిసిస్. ఆర్సీబీకి అయితే కష్టమే, కానీ కష్టాన్ని ఇంపాసిబుల్ చేసి పాసిబుల్ చేసి ఆర్సీబీ గెలిచొద్దని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నారుగా వికెట్ టు వికెట్ వేసే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అలాగే పట్టిదార్, జితేష్ కూడా వికెట్ కీపింగ్ అనేది చాలా క్రూషియల్ అవుద్ది. మరోవర్ బ్యాటింగ్, ఎందుకంటే నేను చెప్పినట్టు స్పిన్ ట్రాక్ మీద కీపింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఏ బాల్ తిరుగుతుందో ఏ బాల్ గుగ్లీ వస్తుందో ఎవరికీ అర్థం కాదు, బ్యాట్స్మెన్కి అర్థం కాదు. అలాంటిది వికెట్ కీపర్ ధోని అంత కాకపోయినా జితేష్ మాత్రం కీపింగ్ చేయాలి. సో ప్రతి ఆస్పెక్ట్ ఇంట్రెస్ట్ అవుతుంది. మేబీ 200 బోర్డు మీద పెట్టకపోయినా కూడా 180, 170. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్, సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెటర్ ఆర్సీబీ గెలవాలంటే మటుకు టాస్ అనేది ఎప్పుడు చేతులు ఉండదు, రెండింటికి ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 180 చేసినా పర్లేదు, 160 కూడా బెటర్ స్కోర్ అవుతుంది, ఎందుకంటే అది స్పిన్ ట్రాక్ కాబట్టి వాళ్ళని ప్రెషర్లో పెట్టదు. ఒకవేళ కానీ సెకండ్ బ్యాటింగ్ చేస్తే 180 లోపలే టార్గెట్ చేయాలి, సిఎస్కేని కట్టడి చేయాలి. లేదంటే మటుకు 200+ చేస్తే మటుకు ఆర్సీబీ కష్టం అవుతుంది. సో విరాట్ కోహ్లీ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అయితే బాగుంటుంది కాబట్టి ఈ గ్రౌండ్లో చాలా బెటర్ ఉంది, ఎందుకంటే స్పిన్నర్ని ఇనిషియల్గా కొట్టడం కష్టం కాబట్టి ఆ గ్యాప్ షాట్లే ఫైండ్ చేయడం, మిడిల్ చేసి రొటేట్ చేయడం అయితే బెటర్ ఉంటుంది. అగ్రెషన్ క్రికెట్ కాకుండా మనమైతే ఈ మ్యాచ్లో అయితే మనం ఐపీఎల్లో మొత్తం ఏంది బ్యాటింగ్ పిచ్ల మీద భారీ స్కోర్లు చూస్తున్నాం, కానీ ఈ పిచ్ మీద మటుకు ఒక రసవత్వమైన థ్రిల్లర్ చూడబోతున్నాం అని నేను అనుకుంటున్నాను. అది లో స్కోరింగ్ థ్రిల్లరే అవుతుంది, 150, 160 బిలో స్కోర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరే ఉన్నారు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.